నిజం తెలుసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న ఆనందిని ఆపి వెళ్ళవలసింది నువ్వు కాదు అలేఖ్య అంటూ అలేఖ్య తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి దిమ్మతిరికి షాక్ ఇచ్చిన ఆదిత్య. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఆనంది అయితే పెన్ డ్రైవ్ ద్వారాగా అలేఖ్య ఆదిత్యల ప్రేమ గురించి తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్న ఆనంది షాక్ అయిపోతుంది. ఇక అమ్మాడి జీవితం ఎక్కడ నాశనమైపోతుందో, అమ్మాడి జీవితం మరోసారి ప్రశ్నార్థకంగా మారింది అని చెప్పి తను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశాన్ని కూడా పక్కన పెట్టి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. గంగవ్వ అడుగుతూ ఉంటుంది శ్రీనుని, ఏంద్రా సీనుగా గుడిలోకి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఒక్క లెక్కనే ఆలోచిస్తూ హాదమరుపుగా కనిపిస్తున్నావేంద్రా సీనుగా అని చెప్పేసి గంగవ్వ అడుగుతుంది. గంగవ్వకి నిజం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో, అసలు ఎలా ఆలోచిస్తుందో తెలియదు. తను కూడా అమ్మాడి గురించి బాధపడుతుందని నిజాన్ని చెప్పకుండా ఏం లేదులే అని తప్పించుకుంటాడు. ఇంకెక్కడ చూస్తే నిజాన్ని తెలుసుకున్న ఆనంది చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. తన మావయ్య గారు మాట్లాడిన మాటలకి అర్థం పరమార్థం అప్పుడు అర్థమవుతుంది. అంటే వీళ్ళందరికీ తెలుసు నాకు నిజం తెలియకుండా అందరూ నన్ను మోసం చేశారు అని. ఒక్క క్షణం ఇక చాలా బాధపడుతుంది. ఆదిత్య గారు ఎప్పుడు ఏ నిజం నా దగ్గర దాచిపెట్టరు అనుకున్నాను, నాకెప్పుడు అబద్ధం చెప్పరు అనుకున్నాను. కానీ నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టే నన్ను మోసం చేశారు. నేను దివ్యకి మాటిచ్చాను, తను ఏది అడిగితే అది ఇస్తానని. ఇప్పుడు నేను నా భర్తనే ఇచ్చేయాలా? తను ముందు ప్రేమించింది, కానీ ఇప్పుడు నేను ఇక ఆయన జీవితంలో భార్యగా ఉన్నాను. ఎవరి ప్రేమ గొప్పది అంటే ఏం చెప్పాలి అని ఆలోచించుకుంటూ ఇచ్చిన మాట కోసం ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచించుకుంటూ ఉంటుంది. నా భర్తని ఎలా వదులుకోగలనని అనుకుంటూ ఉంటుంది. తన ప్రేమ గొప్పదా, నా మడలో పడ్డ 3 ముళ్ళు గొప్పవా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఆలోచించుకుంటూ తను ఇక ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసేసుకుంటుంది. ఇక ఆనంది అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని బ్యాగ్తో బయటకైతే వచ్చేస్తుంది ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి. ఈలోగా ఆదిత్య అక్కడికి వస్తాడు. ఏమైంది ఆనంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నిజాలు తెలిసిన తర్వాత ఇక్కడ ఉండాలని లేదు ఆదిత్య గారు. ఏం మాట్లాడుతున్నావు ఆనంది? అవును, మీరు నన్ను మోసం చేశారు, కానీ నేను మాత్రం ఇక దివ్యని మోసం చెయ్యాలి అనుకోవడం లేదు. దివ్య కాదు, అలేఖ్య. అవును, తను అలేఖ్య కదా, అలేఖ్యని మోసం చెయ్యాలి అనుకోవడం లేదు. తనకిచ్చిన మాట కోసం నేను వెళ్ళిపోతున్నాను. అంటే నా మీద ప్రేమ ఇంతేనా? మీ మీద నాకెంత ప్రేమున్నా మీకు అలేఖ్య మీద అంతకు మించిన ప్రేమ ఉందని, మీ ప్రేమని చంపుకోలేక మన మధ్య అగ్రిమెంటు రాశారని నాకు అర్థమైంది. ఇక ఇప్పుడు తూకం వేసుకునేది కాదు ప్రేమ అంటే. ఎవరికి ఉండి ప్రేమ వాళ్ళకు ఉంటుంది, కానీ నేను మాత్రం ఇక్కడ ఉండదలుచుకోలేదు అని చెప్పి అంటూ ఉండగానే, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నాకు తెలియదు. నా మనసు నిండా ఉన్నది మాత్రం నువ్వే. ఒకప్పుడు అలేఖ్యని ప్రేమించిన మాట నిజం, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నా మనసులో, నా జీవితంలో ఉన్నది నువ్వే. నువ్వు గడప దాటితే ఈ ఆదిత్య బ్రతుకుకి అర్థం లేదు ఆనంది. లేదు, వెళ్ళిపోనివ్వండి, నన్ను వెళ్ళిపోనివ్వండి అని చెప్పి అంటూ ఉండగానే, వెళ్ళవలసింది నువ్వు కాదు, ఇంటి నుంచి వెళ్ళవలసింది అలేఖ్య. తనకంటూ తన వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. అలాంటప్పుడు తను ఎక్కడికి వెళుతుంది? మీకోసం పెళ్లిని కూడా కాదనుకుని వచ్చింది. కానీ ఇప్పుడు నాకు పెళ్ళైపోయిందని తెలుసు కూడా నన్ను కావాలి అనుకుంటుంది. ప్రేమ అంటే త్యాగాన్ని కోరుకుంటుంది, అంతేకాని స్వార్థాన్ని కాదు అని చెప్పేసి ఇక అలేఖ్య ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. లేదు, నేను వెళ్ళలేనని చెప్పి అంటూ ఉండగానే ఇక తన తల్లిదండ్రులు అక్కడికి వస్తారు. అమ్మా, నాన్న, ఏంటి ఇంకా ఇక్కడే ఉందామనుకుంటున్నావా? ఆదిత్యకు పెళ్ళైపోయింది, ఆదిత్య నీవాడు కాదు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఇక అసలు మీరెలా వచ్చారు? నేనే రప్పించాను. ఇక వాళ్ళు నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు. నువ్వు చనిపోతాను అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు చనిపోతావని చెప్పేసి భయపడి నీ ప్రేమని ఒప్పుకొని నీ మెడలో తాళి కట్టడానికి నేను సిద్ధంగా లేను. ఆనందిని వదిలి నేను బ్రతకలేను. ఇక నీ తల్లిదండ్రులతో కలిసి నువ్వు వెళ్ళిపోవచ్చు అంటూ ఆనంది నన్ను నమ్మి నా మీద ప్రేమ నిజమైందని ఇక తను అనుకుంటే
నా ప్రేమ నిజమైంది, నేను నిజంగానే తనను ప్రేమిస్తున్నానని తను కనుక తెలుసుకుంటే ఇక్కడ ఉంటుంది. వెళ్ళిపోతే తన జ్ఞాపకాలతో బ్రతుకుతానే కానీ నిన్ను మాత్రం భార్యగా అంగీకరించను, ఎప్పటికీ నా జీవితంలోకి ఆహ్వానించనని చెప్పేసి ఊహించని షాక్ అయితే ఇస్తాడు ఆదిత్య. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.